2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ కుటుంబాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మీకు కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. గొడవలు అయితే ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటది. కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగి మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అంతాను. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసంలో. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండర్స్టాండింగ్ ప్రాబ్లం తక్కువయ్యి గొడవలు ఎక్కువ అవుతాయి ఈ మాసంలో. వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దశమ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. ఇక్కడ 16 డిసెంబర్ నుంచి రవి కూడా వస్తున్నాడు. రవి శని బద్ధ శత్రువులు, కుజుడు శని బద్ధ శత్రువులు. సో కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా అయితే లేదు ఈ మాసంలో. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంత అనుకూలంగా లేదు మీకు ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.